హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకొని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా నిజాయితీగా ఉంటే వాళ్ళ మీద నమ్మకం ఉంటుంది కదా. మీ నిజాయితీపై నాకు నమ్మకం ఉంది. I have faith in your honesty. I have faith in your honesty. ఎవరైనా వాదిస్తున్నట్లుగా గమనిస్తే దేనికోసం వాదిస్తున్నారో అడిగి తెలుసుకుంటాం కదా. అతను దేనికోసం వాదిస్తున్నాడు? For what was he arguing? For what was he arguing? ఎవరైనా మనకు తెలిసిన విషయం గురించి అడిగినప్పుడు నేను నీకు అంతా చెబుతాను అంటాం కదా. I will tell you everything. I will tell you everything. ఎవరైనా నిజాన్ని ఒప్పుకోకుండా వాదిస్తూ ఉంటే నువ్వు నిజాన్ని ఒప్పుకోవాలి అని చెబుతాం కదా. You should accept the truth. You should accept the truth. ఎవరైనా చాలా కష్టపడి వాళ్ళు అనుకున్నది సాధిస్తే నీ కష్టానికి ఫలితం దక్కింది అంటాం కదా. Your hard work paid off. Your hard work paid off. ఎవరైనా వాళ్లకు సంబంధించిన రహస్యాన్ని బయటపెట్టడానికి ఇష్టపడరు కదా. అతను తన రహస్యాన్ని దాచిపెడుతున్నాడు. He is hiding his secret. He is hiding his secret. ఏదైనా వస్తువు కోసం మనం వెతికినప్పుడు అది కనిపించకపోతే అది ఇంకెక్కడుండొచ్చు అని అడుగుతాం కదా. Where else can it be? Where else can it be? పిల్లల గురించి తల్లిదండ్రులు చాలా ఆందోళన చెందుతారు కదా. ఆమె తల్లి చాలా ఆందోళన చెందింది. Her mother got very anxious. Her mother got very anxious. ఎవరైనా ఎక్కువ ప్రశ్నలు అడిగి విసిగిస్తూ ఉంటే మరీ ఎక్కువ ప్రశ్నలు అడగకు అని చెబుతాం కదా. Don't ask too many questions. Don't ask too many questions. అలాగే నేను అతని పేరు అడిగాను అని ఇలా చెప్పాలి. I asked for his name. I asked for his name. మనకు తెలిసిన వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళారని తెలిస్తే ఎందుకు వెళ్ళారో అడిగి తెలుసుకుంటాం కదా. వాళ్ళు ఢిల్లీ ఎందుకు వెళ్ళారు? Why have they gone to Delhi? Why have they gone to Delhi? అలాగే నేను తలుపు తెరవగానే పిల్లి లోపలికి వచ్చింది. As soon as I opened the door, the cat came inside. As soon as I opened the door, the cat came inside. ఎవరైనా మనల్ని కలవడానికి వస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను నన్ను కలవడానికి వచ్చాడు. He came to meet me. He came to meet me. కొన్ని సందర్భాలలో మనం ఎక్కువ సమయం తీసుకోవడానికి అవకాశం ఉండదు కదా. మనం ఎక్కువ సమయం తీసుకోలేము. We can't take more time. We can't take more time. మనకి ఏదైనా వస్తువు అత్యవసరమైతే దగ్గరలో ఉన్న దుకాణానికి వెళ్ళి తీసుకుంటాం కదా. మేము దగ్గరలో ఉన్న ఒక దుకాణానికి వెళ్ళాము. We went to a nearby shop. We went to a nearby shop. ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు కొంతమంది విద్యార్థులకు మాత్రమే సమాధానం తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా. కొంతమంది విద్యార్థులకు మాత్రమే సమాధానం తెలుసు. Only a few students know the answer. Only a few students know the answer. ఎవరైనా ఏదైనా వివరిస్తున్నప్పుడు వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోలేదనిపిస్తే నేను నిన్ను అపార్థం చేసుకుంటున్నానా అని అడుగుతాం కదా. Am I misunderstanding you? Am I misunderstanding you? కొంతమందికి ఏ విషయంలోనూ అస్సలు ఓర్పు ఉండదు కదా. నీకు అస్సలు ఓర్పు లేదు. You have no patience at all. You have no patience at all.
మన వలన తెలియక ఏదైనా తప్పు జరిగితే దానిని ఒప్పుకుంటాం కదా. నేను నా తప్పును అంగీకరించాను. ఐ హ్యావ్ అడ్మిటెడ్ మై మిస్టేక్. ఐ హ్యావ్ అడ్మిటెడ్ మై మిస్టేక్. చాలామంది ఇంట్లో లైట్లు ఆఫ్ చేయడం మర్చిపోతూ ఉంటారు కదా. నువ్వు మళ్ళీ లైట్లు ఆర్పకుండానే ఇంటి నుండి వెళ్ళిపోయావు. యూ లెఫ్ట్ ద హౌస్ అగైన్ వితౌట్ టర్నింగ్ ఆఫ్ ద లైట్స్. యూ లెఫ్ట్ ద హౌస్ అగైన్ వితౌట్ టర్నింగ్ ఆఫ్ ద లైట్స్. ఎక్కడికైనా వెళ్ళడానికి ఒకటి కంటే ఎక్కువ దారులు ఉంటే ఏ దారిలో వెళ్తున్నామో అడిగి తెలుసుకుంటాం కదా. మనం ఏ దారిలో వెళ్తున్నాం? విచ్ వే ఆర్ వి గోయింగ్? విచ్ వే ఆర్ వి గోయింగ్? అలాగే అతను నాకు క్షమాపణ చెప్పడానికి వచ్చాడు అని ఇలా చెప్పాలి. హీ కేమ్ టు అపాలజైజ్ టు మీ. హీ కేమ్ టు అపాలజైజ్ టు మీ. కొందరికి చాలా తక్కువ సందర్భాలలో కోపం వస్తుంది కదా. ఆమెకు కోపం రావడం అరుదు. షీ సెల్డమ్ గెట్స్ యాంగ్రీ. షీ సెల్డమ్ గెట్స్ యాంగ్రీ. పరీక్షలు రాసిన తరువాత ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటాం కదా. ఆమె పరీక్ష ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. షీ ఈజ్ ఈగర్ టు నో ద ఎగ్జామ్ రిజల్ట్స్. షీ ఈజ్ ఈగర్ టు నో ద ఎగ్జామ్ రిజల్ట్స్. ఎవరైనా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే వాళ్ళు నిజం మాట్లాడారు అని చెబుతాం కదా. దే స్పోక్ ద ట్రూత్. దే స్పోక్ ద ట్రూత్. ఎవరైనా ఏ వస్తువునైనా మురికి చేస్తూ ఉంటే అలా చేయొద్దని చెబుతాం కదా. దాన్ని మురికి చేయకు. డోంట్ మేక్ ఇట్ డర్టీ. డోంట్ మేక్ ఇట్ డర్టీ. అలాగే అతను తలుపు దగ్గర నిలబడి ఉన్నాడని నాకు తెలియదు అని ఇలా చెప్పాలి. ఐ డిడ్ నాట్ నో హీ వాజ్ స్టాండింగ్ నియర్ ద డోర్. ఐ డిడ్ నాట్ నో హీ వాజ్ స్టాండింగ్ నియర్ ద డోర్. ఎవరికైనా ఇంగ్లీష్లో మాట్లాడడం రాకపోతే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారేమో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? రైలు బయలుదేరే సమయం దగ్గర పడుతుంటే ఆ విషయం చెబుతాం కదా. రైలు 10 నిమిషాల్లో బయలుదేరుతుంది. ద ట్రైన్ లీవ్స్ ఇన్ 10 minutes. ద ట్రైన్ లీవ్స్ ఇన్ 10 minutes. ఏదైనా మంచి పుస్తకం మార్కెట్లోకి వచ్చినప్పుడు అందరూ దాని గురించి మాట్లాడుకుంటారు కదా. అందరూ అతని కొత్త పుస్తకం గురించి మాట్లాడుకుంటున్నారు. Everybody was talking about his new book. Everybody was talking about his new book. ఎవరినైనా కలవడానికి అవకాశం దొరకనప్పుడు ఏదో ఒక సాకుతో వాళ్ళని కలుస్తాం కదా. ఈ సాకుతో నేను అతనిని కలుస్తాను. I will meet him on this pretext. I will meet him on this pretext. అలాగే నేను 9 సంవత్సరాల క్రితం కొన్న చొక్కా ఇప్పటికీ నాకు సరిపోతుంది అని ఇలా చెప్పాలి. I bought the shirt 9 years ago and it still fits me. I bought the shirt 9 years ago and it still fits me. ఎవరైనా సహాయం చేస్తానని మాట ఇచ్చినప్పుడు వాళ్ళు సహాయం చేస్తున్నారో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. అతను మీకు సహాయం చేస్తున్నాడా? Is he helping you? Is he helping you? దేని గురించైనా ఎక్కువసేపు వేచి ఉండలేం కదా. నేను ఇక వేచి ఉండలేను. I can't wait anymore. I can't wait anymore. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరిని కలవడానికి వచ్చారో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు ఇక్కడ ఎవరిని కలవడానికి వచ్చారు? Whom did you come to meet here? Whom did you come to meet here? మన స్నేహితుడు ఎవరైనా షాప్లోకి వెళ్ళడం చూస్తే ఆ షాప్కి ఎందుకు వెళ్ళాడో అడిగి తెలుసుకుంటాం కదా. నువ్వు ఆ షాప్కి ఎందుకు వెళ్ళావు? Why did you go to that shop? Why did you go to that shop? అలాగే చాలా రోజుల తర్వాత అతను ఇంటికి తిరిగి వచ్చాడు అని ఇలా చెప్పాలి.
He returned home after many days. He returned home after many days. ఎవరైనా ముఖ్యమైన విషయాన్ని పట్టించుకోకపోతే దీన్ని విస్మరించవద్దు అని చెబుతాం కదా. డోంట్ ఇగ్నోర్ దిస్. డోంట్ ఇగ్నోర్ దిస్. ఎవరైనా ఆటలాడుకునేటప్పుడు మంచం కింద దాక్కుంటే ఆ విషయం చెబుతాం కదా. అతను మంచం కింద దాక్కుని ఉన్నాడు. హీ ఈజ్ హైడింగ్ అండర్ ద బెడ్. హీ ఈజ్ హైడింగ్ అండర్ ద బెడ్. విదేశాలకు వెళ్ళాలంటే ఎవరైనా ఇష్టపడతారు కదా. విదేశాలకు వెళ్ళాలని ఎవరు కోరుకోరు? హూ డజంట్ వాంట్ టు గో అబ్రాడ్? హూ డజంట్ వాంట్ టు గో అబ్రాడ్? బాగా అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి పడుకుంటాం కదా. నేను అలసిపోవడం వలన పడుకోవలసి వచ్చింది. ఐ హ్యాడ్ టు లై డౌన్ బికాస్ ఐ వాజ్ టయర్డ్. ఐ హ్యాడ్ టు లై డౌన్ బికాస్ ఐ వాజ్ టయర్డ్. కొందరు ఏదైనా చేయాలని నిర్ణయించుకున్న తరువాత ఎవరేమి చెప్పినా పట్టించుకోరు కదా. అతను ఎవరినీ పట్టించుకోడు. హీ డజంట్ కేర్ అబౌట్ ఎనీవన్. హీ డజంట్ కేర్ అబౌట్ ఎనీవన్. ఎవరైనా మనం పరిష్కరించలేని సమస్యను పరిష్కరించమని అడిగినప్పుడు నేను మీ సమస్యను పరిష్కరించలేను అని చెబుతాం కదా. ఐ కాంట్ సాల్వ్ యువర్ ప్రాబ్లం. ఐ కాంట్ సాల్వ్ యువర్ ప్రాబ్లం. ఎవరైనా మనకు సంబంధం లేని విషయాలను మనతో చెబుతూ ఉంటే ఇదంతా నాకు ఎందుకు చెబుతున్నావు అని అడుగుతాం కదా. వై ఆర్ యూ టెల్లింగ్ మీ ఆల్ దిస్? వై ఆర్ యూ టెల్లింగ్ మీ ఆల్ దిస్? ఎవరైనా మనతో కోపంగా మాట్లాడితే ఆ విషయం చెబుతాం కదా. ఆమె నాతో కోపంగా మాట్లాడింది. షీ స్పోక్ టు మీ యాంగ్రీలీ. షీ స్పోక్ టు మీ యాంగ్రీలీ. ఎవరైనా మనం పిలవకుండా వస్తే అతన్ని ఎవరు రమ్మన్నారు అని అడుగుతాం కదా. హూ ఆస్క్డ్ హిమ్ టు కమ్? హూ ఆస్క్డ్ హిమ్ టు కమ్? కొన్ని సంఘటనలు జరిగినప్పుడు కారణం ఏమిటో ఎవరికీ తెలియదు కదా. కారణం ఎవరికీ తెలియదు. నో వన్ నోస్ ద రీజన్. నో వన్ నోస్ ద రీజన్. ఎవరన్నా చేస్తున్న పని అవసరం లేదనుకుంటే నువ్వు దీన్ని చేయనవసరం లేదు అని చెబుతాం కదా. యూ డోంట్ హ్యావ్ టు డూ ఇట్. యూ డోంట్ హ్యావ్ టు డూ ఇట్. ఎవరైనా ఏ నిర్ణయం తీసుకున్నారో తెలుసుకోవడానికి మీరు ఏమి నిర్ణయించుకున్నారు అని అడుగుతాం కదా. వాట్ హ్యావ్ యూ డిసైడెడ్? వాట్ హ్యావ్ యూ డిసైడెడ్? ఏ విషయమైనా నిజమో కాదో తెలుసుకోవడానికి ఇది నిజమా కాదా అని అడుగుతాం కదా. ఈజ్ దిస్ ట్రూ ఆర్ నాట్? ఈజ్ దిస్ ట్రూ ఆర్ నాట్? ఎవరైనా వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువగా పొగుడుకుంటూ ఉంటే అలా చేయొద్దని చెబుతాం కదా. నిన్ను నువ్వు పొగుడుకోకు. డోంట్ ఫ్లాటర్ యువర్ సెల్ఫ్. డోంట్ ఫ్లాటర్ యువర్ సెల్ఫ్. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు అది ఎవరు చేశారో అడిగి తెలుసుకుంటాం కదా. ఇది ఎవరు చేశారో మీరు కనుగొన్నారా? డిడ్ యూ ఫైండ్ అవుట్ హూ డిడ్ దిస్? డిడ్ యూ ఫైండ్ అవుట్ హూ డిడ్ దిస్? కారులో వెళుతున్నప్పుడు ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే ఒక్కోసారి కారు దెబ్బతింటుంది కదా. వాళ్ళ కారు స్వల్పంగా దెబ్బతింది. దేర్ కార్ వాజ్ స్లైట్లీ డ్యామేజ్డ్. దేర్ కార్ వాజ్ స్లైట్లీ డ్యామేజ్డ్. ఎవరికైనా ఏదైనా పని చెప్పినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చేస్తారో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు ఇది ఖచ్చితంగా చేస్తారా? ఆర్ యూ షూర్ యూ విల్ డూ దిస్? ఆర్ యూ షూర్ యూ విల్ డూ దిస్? కొందరికి ప్రతివారం గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది కదా. మేము ప్రతివారం గుడికి వెళ్తాము. వీ గో టు ద టెంపుల్ ఎవ్రీ వీక్. వీ గో టు ద టెంపుల్ ఎవ్రీ వీక్. మనం పెంచుకునే కుక్కని వదిలిపెడితే ఒక్కోసారి పారిపోతుంది కదా. కుక్క పారిపోయింది. ద డాగ్ ర్యాన్ అవే. ద డాగ్ ర్యాన్ అవే. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు మంచి స్థాయికి చేరుకోవాలని కోరుకుంటారు కదా. ఆమె తన కూతురు డాక్టర్ కావాలని కోరుకుంటుంది. షీ వాంట్స్ హర్ డాటర్ టు బికమ్ ఏ డాక్టర్. షీ వాంట్స్ హర్ డాటర్ టు బికమ్ ఏ డాక్టర్.
అలాగే నేను మిమ్మల్ని బాధించలేదని ఆశిస్తున్నాను అని ఇలా చెప్పాలి. ఐ హోప్ ఐ డిడెంట్ అప్సెట్ యూ. ఐ హోప్ ఐ డిడెంట్ అప్సెట్ యూ. మన స్నేహితుడు ఎవరైనా డబ్బు అవసరం ఉందని చెప్పినప్పుడు నేను డబ్బు బదిలీ చేయాలా అని అడుగుతాం కదా. షుడ్ ఐ నీడ్ టు ట్రాన్స్ఫర్ మనీ? షుడ్ ఐ నీడ్ టు ట్రాన్స్ఫర్ మనీ? ఎవరైనా ఏ విషయమైనా వినలేదని చెప్పినప్పుడు మనం కూడా వినకపోతే నేను కూడా వినలేదు అంటాం కదా. ఐ డిడెంట్ హియర్ ఎయిదర్. ఐ డిడెంట్ హియర్ ఎయిదర్. ఏదైనా బాధ కలిగించే విషయం తెలిసినప్పుడు కళ్ళలో నీళ్లు తిరుగుతాయి కదా. నాకు కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఐ గాట్ టీయర్స్ ఇన్ మై ఐస్. ఐ గాట్ టీయర్స్ ఇన్ మై ఐస్. అలాగే మ్యాచ్ మధ్యాహ్నం ప్రారంభమవుతుంది అని ఇలా చెప్పాలి. ద మ్యాచ్ విల్ స్టార్ట్ ఇన్ ద ఆఫ్టర్నూన్. ద మ్యాచ్ విల్ స్టార్ట్ ఇన్ ద ఆఫ్టర్నూన్. అనారోగ్యంగా ఉన్నప్పుడు ఒక్కోసారి ఆగకుండా దగ్గు వస్తూ ఉంటుంది కదా. అతను ఆగకుండా దగ్గుతున్నాడు. హీ ఈస్ కాఫింగ్ కంటిన్యూస్లీ. హీ ఈస్ కాఫింగ్ కంటిన్యూస్లీ. మన స్నేహితుడు ఎవరైనా ఆఫీసు సమయం దాటిన తర్వాత కూడా ఆఫీసులో ఉంటే నువ్వు ఇంకా ఆఫీసులోనే ఉన్నావా అని అడుగుతాం కదా. ఆర్ యూ స్టిల్ ఇన్ ద ఆఫీస్? ఆర్ యూ స్టిల్ ఇన్ ద ఆఫీస్? అప్పుడప్పుడు వర్షం రోజంతా కురుస్తూనే ఉంటుంది కదా. నిన్న రోజంతా వర్షం పడింది. ఇట్ రెయిన్డ్ ఆల్ డే ఎస్టర్డే. ఇట్ రెయిన్డ్ ఆల్ డే ఎస్టర్డే. ఏ కార్యక్రమానికైనా అందరూ ముందుగానే చేరుకుంటే ఆ విషయం చెబుతాం కదా. అందరూ ముందుగానే చేరుకున్నారు. ఎవ్రీవన్ హ్యాస్ అరైవ్డ్ ఎర్లీ. ఎవ్రీవన్ హ్యాస్ అరైవ్డ్ ఎర్లీ. ఎవరైనా పిల్లల ముందు అసభ్యకరమైన పదాలు మాట్లాడుతూ ఉంటే అలా చేయొద్దని చెబుతాం కదా. పిల్లల ముందు అసభ్యకరమైన పదాలు వాడకండి. డోంట్ యూజ్ ఫిల్తీ వర్డ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ చిల్డ్రన్. డోంట్ యూజ్ ఫిల్తీ వర్డ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ చిల్డ్రన్. అప్పుడప్పుడు ఎక్కడికైనా నడిచి వెళ్లాల్సి వస్తుంది కదా. నేను ఇక్కడికి నడిచి వచ్చాను. ఐ కేమ్ హియర్ ఆన్ ఫుట్. ఐ కేమ్ హియర్ ఆన్ ఫుట్. ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఒక్కోసారి పరిస్థితి మనం ఊహించిన దానికంటే చాలా దారుణంగా ఉంటుంది కదా. నేను ఊహించిన దానికంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ద సిట్యుయేషన్ వాజ్ మచ్ వర్స్ దాన్ ఐ హ్యాడ్ ఎక్స్పెక్టెడ్. ద సిట్యుయేషన్ వాజ్ మచ్ వర్స్ దాన్ ఐ హ్యాడ్ ఎక్స్పెక్టెడ్. ఎవరితోనైనా కలిసి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని ఒంటరిగా వదిలేస్తే ఆ విషయం చెబుతాం కదా. వాళ్ళు నన్ను ఒంటరిగా వదిలేశారు. దే లెఫ్ట్ మీ ఎలోన్. దే లెఫ్ట్ మీ ఎలోన్. ఎవరైనా వస్తున్నారని తెలిసినప్పుడు ఎవరితో కలిసి వస్తున్నారో అడిగి తెలుసుకుంటాం కదా. అతను ఎవరితో వస్తాడు? విత్ హూమ్ విల్ హీ కమ్. విత్ హూమ్ విల్ హీ కమ్. ఎక్కడైనా ఎక్కువసేపు లైన్లో నిలబడాలంటే చాలా కష్టం కదా. నేను ఎక్కువసేపు లైన్లో వేచి ఉండడం భరించలేను. ఐ కాంట్ బేర్ వెయిటింగ్ ఇన్ లైన్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఐ కాంట్ బేర్ వెయిటింగ్ ఇన్ లైన్ ఫర్ ఎ లాంగ్ టైమ్. కొందరు మంచి జోక్స్ చెప్పి నవ్విస్తూ ఉంటారు కదా. ఆమె నాకు ఒక తమాషా జోక్ చెప్పింది. షీ టోల్డ్ మీ ఏ ఫన్నీ జోక్. షీ టోల్డ్ మీ ఏ ఫన్నీ జోక్. మనం ఏదైనా మంచి కథ చదివితే మన స్నేహితులను కూడా చదవమని చెబుతాం కదా. ఈ కథ చదవండి. రీడ్ దిస్ స్టోరీ. రీడ్ దిస్ స్టోరీ. మనం బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు మనం దిగవలసిన స్టాప్ రాబోతుంటే ఆ విషయం చెబుతాం కదా. నేను తరువాత స్టాప్లో దిగుతాను. ఐ ఆమ్ గోయింగ్ టు గెట్ ఆఫ్ ఎట్ ద నెక్స్ట్ స్టాప్. ఐ ఆమ్ గోయింగ్ టు గెట్ ఆఫ్ ఎట్ ద నెక్స్ట్ స్టాప్. అలాగే నోటీసు బోర్డు మీద ప్రతిదీ స్పష్టంగా వ్రాయబడింది అని ఇలా చెప్పాలి. ఎవ్రీథింగ్ ఈజ్ రిటెన్ అవుట్ క్లియర్లీ ఆన్ ద నోటీస్ బోర్డ్. ఎవ్రీథింగ్ ఈజ్ రిటెన్ అవుట్ క్లియర్లీ ఆన్ ద నోటీస్ బోర్డ్.
క్రికెట్ ఆడడానికి రమ్మని పిలిచినప్పుడు ఆడడం ఇష్టం లేకపోతే నేను క్రికెట్ ఆడను అని చెబుతాం కదా. ఐ విల్ నాట్ ప్లే క్రికెట్. ఐ విల్ నాట్ ప్లే క్రికెట్. ఎవరైనా మనల్ని కలవడానికి వస్తే ఆ విషయం చెబుతాం కదా. ఆమె మమ్మల్ని కలవడానికి వచ్చింది. షీ కేమ్ టు మీట్ us. షీ కేమ్ టు మీట్ us. ఎవరైనా మనకి కొత్తగా పరిచయం అయితే మాటల సందర్భంలో వాళ్ళకి ఇష్టమైన హీరో ఎవరో అడిగి తెలుసుకుంటాం కదా. మీకు ఇష్టమైన హీరో ఎవరు? హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో? హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో? అలాగే వాళ్ళు వెళ్ళిపోయే వరకు మౌనంగా ఉండు అని ఇలా చెప్పాలి. కీప్ క్వయట్ అంటిల్ దే హ్యావ్ గాన్. కీప్ క్వయట్ అంటిల్ దే హ్యావ్ గాన్. ఇంటి పనులన్నీ పూర్తి చేసిన తర్వాత ఆ విషయం చెబుతాం కదా. నా ఇంటి పనులు పూర్తి చేశాను. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై హౌస్ హోల్డ్ చోర్స్. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై హౌస్ హోల్డ్ చోర్స్. చాలా కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా ఆదుకుంటే దాన్ని ఎప్పుడూ మర్చిపోలేం కదా. అతను చేసింది నేను మర్చిపోలేను. ఐ కాంట్ ఫర్గెట్ వాట్ హీ డిడ్. ఐ కాంట్ ఫర్గెట్ వాట్ హీ డిడ్. తెలియక ఏదైనా తప్పు చేస్తే అది తప్పని తరువాత తెలుసుకుంటాం కదా. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఐ హ్యావ్ రియలైజ్డ్ మై మిస్టేక్. ఐ హ్యావ్ రియలైజ్డ్ మై మిస్టేక్. ఎవరైనా ఇష్టం లేకుండా ఏదైనా పని చేస్తున్నారని తెలిసినప్పుడు ఇలా చేయమని నిన్ను ఎవరు బలవంత పెట్టారు అని అడుగుతాం కదా. హూ ఫోర్స్డ్ యూ టు డూ దిస్? హూ ఫోర్స్డ్ యూ టు డూ దిస్? ఎవరైనా కొత్తగా పరిచయమైనప్పుడు వాళ్ళని ఇంతకు ముందే చూసినట్లుగా అనిపిస్తే మనం ఇంతకు ముందు కలిసామా అని అడుగుతాం కదా. డిడ్ వి మీట్ బిఫోర్? డిడ్ వి మీట్ బిఫోర్? ఎవరైనా గతంలో జరిగిన ముఖ్యమైన సంఘటనని గుర్తు చేసినప్పుడు ఆ సంఘటనని మనం మర్చిపోకపోతే నేను కూడా మర్చిపోలేదు అని చెబుతాం కదా. ఐ హ్యావెంట్ ఫర్గాటెన్ ఎయిదర్. ఐ హ్యావెంట్ ఫర్గాటెన్ ఎయిదర్. కొన్ని సందర్భాలలో ఓర్పుగా ఉండడం చాలా అవసరం కదా. నాకు చాలా ఓర్పు ఉంది అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ పేషెన్స్. ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ పేషెన్స్. ఎవరి గురించైనా తెలుసుకోవడానికి ఎక్కడ పనిచేస్తున్నారని అడిగితే మనకి తెలిస్తే చెబుతాం కదా. ఆమె దగ్గరలోని ఒక స్కూల్లో పనిచేస్తుంది. షీ వర్క్స్ ఇన్ ఎ నియర్ బై స్కూల్. షీ వర్క్స్ ఇన్ ఎ నియర్ బై స్కూల్. ఎవరైనా ఏదైనా ఫలితం గురించి తెలుసని చెప్పినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా తెలుసో లేదో నిర్ధారణ చేసుకుంటాం కదా. ఫలితం గురించి మీకు ఖచ్చితంగా తెలుసా? ఆర్ యూ షూర్ ఆఫ్ ద రిజల్ట్? ఆర్ యూ షూర్ ఆఫ్ ద రిజల్ట్? ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎవరికీ గాయాలు కాకపోతే అదృష్టంగా భావిస్తాం కదా. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. లక్కీలీ నో వన్ హ్యాస్ ఇంజూర్డ్ ఇన్ ద యాక్సిడెంట్. లక్కీలీ నో వన్ హ్యాస్ ఇంజూర్డ్ ఇన్ ద యాక్సిడెంట్. మాటల సందర్భంలో గత వారం ఎక్కడున్నామో చెబుతూ ఉంటాం కదా. మేము గత శనివారం వైజాగ్లో ఉన్నాము. We were in Vizag last Saturday. We were in Vizag last Saturday. ఎవరైనా మనతో మాట్లాడితే ఆ విషయం చెబుతాం కదా. అతను నాతో గంటసేపు మాట్లాడాడు. He spoke to me for an hour. He spoke to me for an hour. కొందరు పిల్లలకి పెద్దయిన తరువాత ఏదైనా సాధించాలని కోరిక ఉంటుంది కదా. నాకు డాక్టర్ అవ్వాలని ఉంది. I wish to be a doctor. I wish to be a doctor. ఒక్కోసారి గాయాలు తీవ్రంగా ఉన్నప్పుడు మానడానికి చాలా సమయం పడుతుంది కదా. గాయాలు మానడానికి చాలా సమయం పట్టింది. It took a long time for the wounds to heal. It took a long time for the wounds to heal. ఎవరి గురించైనా చెప్పకపోతే ఆ విషయం తెలియజేస్తాం కదా. నేను అతనికి నీ గురించి చెప్పలేదు. ఐ హ్యావెంట్ టోల్డ్ హిమ్ అబౌట్ యూ.
ఐ హ్యావెంట్ టోల్డ్ హిమ్ అబౌట్ యూ. ఎవరైనా చాలా దూరం నుండి వచ్చినప్పుడు ఎలా వచ్చారో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు ఇక్కడికి కారులో వచ్చారా? డిడ్ యూ కమ్ హియర్ బై కార్? డిడ్ యూ కమ్ హియర్ బై కార్? చాలా సందర్భాలలో మనం కొందరిని చూసి గుర్తుపడతాం కానీ వాళ్ళ పేర్లు గుర్తుండవు కదా. నాకు ఆమె ముఖం గుర్తుంది కానీ ఆమె పేరు మర్చిపోయాను. ఐ రిమెంబర్ హర్ ఫేస్ బట్ ఐ ఫర్గాట్ హర్ నేమ్. ఐ రిమెంబర్ హర్ ఫేస్ బట్ ఐ ఫర్గాట్ హర్ నేమ్. చాలామంది ఆదివారం వస్తే చాలు క్రికెట్ ఆడుతూ ఉంటారు కదా. మేము ప్రతి ఆదివారం క్రికెట్ ఆడుతాము. వి ప్లే క్రికెట్ ఎవ్రీ సండే. వి ప్లే క్రికెట్ ఎవ్రీ సండే. మన స్నేహితులు ఎవరైనా సినిమాకి వస్తావా అని అడిగితే ఆ సినిమా ఇంతకు ముందే చూసి ఉంటే ఆ విషయం చెబుతాం కదా. నేను ఇప్పటికే ఆ సినిమా 2 సార్లు చూశాను. ఐ హ్యావ్ ఆల్రెడీ సీన్ దట్ మూవీ ట్వైస్. ఐ హ్యావ్ ఆల్రెడీ సీన్ దట్ మూవీ ట్వైస్. ఎవరైనా బస్సు నుండి వాళ్ళు దిగవలసిన ప్రదేశానికంటే ముందే దిగిపోతే నువ్వు ఇక్కడ ఎందుకు దిగిపోయావు అని అడుగుతాం కదా. వై డు యూ గెట్ ఆఫ్ హియర్? వై డు యూ గెట్ ఆఫ్ హియర్? నీళ్లు బాగా వేడిగా ఉన్నప్పుడు వేళ్లని ముంచితే కాలతాయి కదా. మీ వేళ్లను వేడి నీటిలో ముంచకండి. డోంట్ డిప్ యువర్ ఫింగర్స్ ఇంటు ద హాట్ వాటర్. డోంట్ డిప్ యువర్ ఫింగర్స్ ఇంటు ద హాట్ వాటర్. కొత్తగా పరిచయమైనప్పుడు కొందరు ఇంటి పేరేమిటో అడిగి తెలుసుకుంటూ ఉంటారు కదా. మీ ఇంటి పేరు ఏమిటి? వాట్ ఈజ్ యువర్ సర్నేమ్? వాట్ ఈజ్ యువర్ సర్నేమ్? కొందరు వాళ్ళ వయసు గురించి నిజం చెప్పడానికి ఇష్టపడరు కదా. అతను ఎప్పుడూ తన వయస్సు గురించి అబద్ధం చెబుతాడు. హీ ఆల్వేస్ లైస్ అబౌట్ హిజ్ ఏజ్. హీ ఆల్వేస్ లైస్ అబౌట్ హిజ్ ఏజ్. అలాగే ఆమె వెళ్ళి అతని పక్కన కూర్చుంది అని ఇలా చెప్పాలి. షీ వెంట్ అండ్ సాట్ నెక్స్ట్ టు హిమ్. షీ వెంట్ అండ్ సాట్ నెక్స్ట్ టు హిమ్. కొందరు ఎంతో కష్టపడి ఒక మంచి స్థాయికి చేరుకుంటారు కదా. ఆయన ఎంతో కృషితో ఈ స్థానానికి చేరుకున్నారు. హీ రీచ్డ్ దిస్ పొజిషన్ విత్ గ్రేట్ ఎఫర్ట్. హీ రీచ్డ్ దిస్ పొజిషన్ విత్ గ్రేట్ ఎఫర్ట్. కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు మనకి కూడా ఒక కారు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. నాకు ఒక కారు ఉంటే బాగుండు. ఐ విష్ ఐ హ్యాడ్ ఎ కార్. ఐ విష్ ఐ హ్యాడ్ ఎ కార్. మన స్నేహితులు అప్పుడప్పుడు మనల్ని చూడడానికి వస్తూ ఉంటారు కదా. ఆమె అప్పుడప్పుడు మమ్మల్ని చూడడానికి వస్తుంది. షీ కమ్స్ టు సీ అస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. షీ కమ్స్ టు సీ అస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఏదైనా పని మనం చేసిన పద్ధతిలో పూర్తి కాకపోతే మనం దీన్ని ఇంకెలా చేయగలం అని అడుగుతాం కదా. హౌ ఎల్స్ కెన్ వి డూ ఇట్? హౌ ఎల్స్ కెన్ వి డూ ఇట్? సూప్లో ఉప్పు కలిపితే ఆ విషయం చెబుతాం కదా. నేను సూప్లో కొంచెం ఉప్పు వేశాను. ఐ యాడెడ్ ఎ లిటిల్ సాల్ట్ టు ద సూప్. ఐ యాడెడ్ ఎ లిటిల్ సాల్ట్ టు ద సూప్. ఎవరి మీదనైనా నమ్మకం కలగడానికి కొంత సమయం పడుతుంది కదా. విశ్వాసాన్ని పెంపొందించడానికి సమయం పడుతుంది. ఇట్ టేక్స్ టైమ్ టు బిల్డ్ ట్రస్ట్. ఇట్ టేక్స్ టైమ్ టు బిల్డ్ ట్రస్ట్. అలాగే నేను రేపు చాలా బిజీగా ఉండే అవకాశం ఉంది అని ఇలా చెప్పాలి. ఐ ఆమ్ లైక్లీ టు బి వెరీ బిజీ టుమారో. ఐ ఆమ్ లైక్లీ టు బి వెరీ బిజీ టుమారో. మన దగ్గర ఫోన్ లేనప్పుడు అత్యవసరంగా కాల్ చేయవలసి వస్తే ఎవరిదైనా ఫోన్ అడిగి తీసుకుంటాం కదా. నేను మీ ఫోన్తో కాల్ చేయవచ్చా? కెన్ ఐ మేక్ ఏ కాల్ విత్ యువర్ ఫోన్? కెన్ ఐ మేక్ ఏ కాల్ విత్ యువర్ ఫోన్?
ఇంతకుముందు చెప్పిన కథ గుర్తుందో లేదో తెలుసుకోవడానికి మీకు కథ గుర్తుందా అని అడుగుతారు కదా. డూ యూ రిమెంబర్ ద స్టోరీ? డూ యూ రిమెంబర్ ద స్టోరీ? ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎప్పుడు తిరిగి వస్తామో చెబుతాం కదా. నేను ఈ సాయంత్రం తిరిగి వస్తాను. ఐ విల్ రిటర్న్ దిస్ ఈవినింగ్. ఐ విల్ రిటర్న్ దిస్ ఈవినింగ్. ఏదైనా తాగేటప్పుడు శబ్దం చేస్తూ ఉంటే అలా చేయొద్దని చెబుతాం కదా. మీరు సూప్ తాగేటప్పుడు శబ్దం చేయవద్దు. డోంట్ మేక్ నాయిస్ వెన్ యూ డ్రింక్ సూప్. డోంట్ మేక్ నాయిస్ వెన్ యూ డ్రింక్ సూప్. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళారని తెలిసినప్పుడు ఎవరితో వెళ్ళారో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు అక్కడికి ఎవరితో వెళ్ళారు? విత్ హూమ్ డిడ్ యూ గో దేర్? విత్ హూమ్ డిడ్ యూ గో దేర్? కొందరు అందరితో కలివిడిగా ఉండటం వలన అందరికీ తెలుసుంటారు కదా. ఆయన అందరికీ తెలుసు. ఎవ్రీవన్ నోస్ హిమ్. ఎవ్రీవన్ నోస్ హిమ్. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు చాలా ఒంటరితనం అనిపిస్తుంది కదా. నాకు చాలా ఒంటరిగా అనిపిస్తుంది. ఐ ఫీల్ సో లోన్లీ. ఐ ఫీల్ సో లోన్లీ. ఎవరైనా ఏదైనా పని పూర్తి చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తే నీ ప్రయత్నాన్ని నేను చాలా అభినందిస్తున్నాను అంటాం కదా. ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్ వెరీ మచ్. ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్ వెరీ మచ్. అలాగే నీకు కవల సోదరుడు ఉన్నాడని నాకు తెలియదు అని ఇలా చెప్పాలి. ఐ డిడ్ నాట్ నో యూ హ్యాడ్ ఎ ట్విన్ బ్రదర్. ఐ డిడ్ నాట్ నో యూ హ్యాడ్ ఎ ట్విన్ బ్రదర్. అలాగే నేను మా నాన్న కోసం ఎదురు చూస్తున్నాను అని ఇలా చెప్పాలి. ఐ యామ్ వెయిటింగ్ ఫర్ మై ఫాదర్. ఐ యామ్ వెయిటింగ్ ఫర్ మై ఫాదర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.